చేసుకుంటున్న రైతులు ఉన్నారో, పత్తి పంటకు గిట్టుబాటు ధర రాని రైతులు ఎవరైతే ఉన్నారో, ఎన్నికలలో నువ్వే ₹1,00,000 రుణమాఫీ చేస్తామని ఏదైతే హామీ ఇచ్చినావో ఆ హామీని అమలు చేయడానికి 8,500 కోట్ల రూపాయలు కావాలి. 37 లక్షల మంది తెలంగాణ బిడ్డలకు 8,500 కోట్ల రూపాయలు ఇవ్వమని ప్రతిపక్షాలుగా మేము డిమాండ్ చేస్తే మా డిమాండ్ను కాల రాసి 10 మంది ఆంధ్ర కాంట్రాక్టర్లకు 10,000 కోట్ల రూపాయలు కట్టబెట్టే జీవో 146 ఇచ్చినామంటే ఇవాళ వచ్చిన తెలంగాణలో బంగారు తెలంగాణ ఎవరికైందో మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. ఇవాళ ఆంధ్ర కాంట్రాక్టర్ల కోసం తెలంగాణ తెచ్చుకున్నారా? ఆంధ్ర కాంట్రాక్టర్ల కోసం తెలంగాణ బిడ్డలు చచ్చిపోయినరా? ఆంధ్ర కాంట్రాక్టర్ల కోసం జయశంకర్ గారు, కోదండరామ్ గారు, చుక్కా రామయ్య గారు, వరవరరావు గారు, అదేవిధంగా హరగోపాల్ గారు తెలంగాణ కోసం పోరాటం చేసిండ్రా అని నేను అడుగుతున్నా. ఇవాళ ఆంధ్ర కాంట్రాక్టర్లకు 10,000 కోట్ల రూపాయలు అక్రమంగా నువ్వు చెల్లించడానికే వీళ్ళందరూ పోరాటం చేసి తెలంగాణ తెచ్చిండ్రా అని చెప్పి నేను కేసీఆర్ గారిని అడుగుతున్నా. అంతెందుకు నిన్న మొన్న చంద్రశేఖరరావు గారు ఇచ్చిన హామీలు కానీ పిలిచిన టెండర్లను కూడా ఒక్కసారి ఆలోచన చేయాల్సిన అవసరం ఉన్నది. ఇవాళ దాదాపుగా 1,00,000 కోట్ల రూపాయలకు టెండర్లు పిలిచి 10% దండుకోవడానికి తెరలేపినవే నువ్వు ఇది బంగారు తెలంగాణ చేస్తావా? ఇవాళ బంగారు తెలంగాణ కేవలం నీ కుటుంబానికి మాత్రమే అయ్యింది. నీ కొడుకుకో, నీ బిడ్డకో, నీ అల్లుడికో, నీకో మాత్రమే ఇది బంగారు తెలంగాణ అయింది తప్ప పేద ప్రజలకు బంగారు తెలంగాణ కాలే. అంతెందుకు నీకంటే ముందు నుంచి ఉద్యమాలు చేయడంలో ఎవడైనా కానీ మందకృష్ణను చూసి నేర్చుకోవాల్సిందే. ఇవాళ మందకృష్ణ ఒకప్పుడు మా దళిత సోదరులు మాదిగా అని చెప్పుకోవడానికి నామోషిగా ఫీల్ అయ్యేటోళ్ళు. కానీ అదే మందకృష్ణ ఉద్యమం మొదలుపెట్టిన తర్వాత ఒక రెడ్డి, ఒక చౌదరి ఎంత ధైర్యంగా తన పేరు పక్కన పెట్టుకుంటారో ఇవాళ మా మాదిగ సోదరులు కూడా పేరు పక్కన మాదిగాని సగౌరవంగా తలెత్తుకొని పెట్టుకునే విధంగా మందకృష్ణ ఉద్యమాలు చేసిండు. అట్లాంటి మందకృష్ణను కూడా అవమానించినావు. ఇదే వరంగల్లో మందకృష్ణ మీద దాడులు చేయించినావు. నేను అడుగుతున్నా, తెలంగాణలో గలం విప్పిన గద్దెనెక్క పోయిండు, గద్దె కట్టిన విమలకి ఎక్కడ పోయింది, పల్లె పల్లె కన్నీరు పెడుతుందన్న గోరి టెంకాన్ని ఎక్కడ పోయిండు? వీళ్ళందరూ దళితులనే కదా నువ్వు అవమానిస్తున్నానని నేను అడుగుతున్నా. అంతెందుకు తెలంగాణ గీతాన్ని పాడి ఆడి వినిపించిన అందశ్రీ ఎందుకు కనుమరుగైందో ఒక్కసారి మా దళిత బిడ్డలు ఆలోచన చేయాల్సిన అవసరం ఉన్నది. తెలంగాణ గీతాన్ని రాసి తెలంగాణ జాతికి అంకితం చేసిన అందశ్రీ ఈరోజు కనుమరుగైండు. ఇవాళ ఎవరు కనిపిస్తున్నారా? దేశపతి శ్రీనివాస్ కనిపిస్తున్నాడు, కల్వకుంట్ల చంద్రశేఖరరావు కనిపిస్తున్నాడు, హరీష్ రావు కనిపిస్తున్నాడు, లేకపోతే తారక రామారావు కనిపిస్తున్నాడు, జూపల్లి కృష్ణారావు కనిపిస్తున్నాడు, మైహోం రామేశ్వరరావు కనిపిస్తున్నాడు, లేకపోతే సురేందర్రావు కనిపిస్తున్నాడు, లేకపోతే భాస్కర్ రావు కనిపిస్తున్నాడు. మొత్తం గుప్పెడు దొరలు మొత్తం ఈ రోజు ఈ రాష్ట్రాన్ని బట్టి పీడిస్తున్నారు. ఈ దొరల కోసమేనా ఈ తెలంగాణ తెచ్చింది? త్యాగం చేసిన దళిత గిరిజన మైనారిటీ వర్గాలు ఎవరైతే ఉన్నారో, ఆత్మ బలిదానాలు చేసుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో మీ పట్టడి దొరల కోసమే తెలంగాణ తెచ్చిండ్రా అని నేను అడుగుతున్నా. ఇవాళ మనందరం ఆలోచన చేయాల్సిన అవసరం ఉన్నది. వచ్చిన తెలంగాణ ఎవరి చేతిలోకి పోయింది, ఎలాంటి వాడు ఈ రోజు తెలంగాణ లేలుతున్నాడో కూడా ఒక్కసారి మనం ఆలోచన చేయాలి. ఇవాళ చంద్రశేఖరరావు గారి పరిస్థితి ఎట్లుందా అంటే శివలింగం మీద తేలు కూర్చున్నట్టుంది. చేతోంది ఎన్నికపోతేనేమో కరుస్తుంది. దీనికి ఫుల్ స్టాప్ పెట్టాల్సిన అవసరం ఉంది. ఫుల్ స్టాపే కాదు, చాలా కఠినంగా ఉండాల్సిన అవసరం ఉంది. అలాంటి వ్యక్తులకు భయం కూడా ఉండాల్సిన అవసరం ఉంది. విల్ టేక్ ఎవ్రీ ప్రికాషన్, విల్ గో స్ట్రాంగ్లీ ఇన్ పనిషింగ్ దెమ్.